పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనకి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులను కనుక చూసినట్లయితే ఈ యొక్క గురుగ్రహము కర్కాటక రాశిలో ఉన్నాడు. శుక్రుడు కూడా కర్కాటక రాశి ప్రవేశం చేశారు. ఇకపోతే బుధుడు మిథున రాశిలోకి స్వక్షేత్రగతుడై వచ్చాడు. కుజుడు వృషభ రాశిలో ఉన్నాడు. 2 ఆగస్టు 2026 సంవత్సరం తర్వాత ఈ యొక్క మిథున రాశిలోకి రావడం జరుగుతుంది. కుజుడు అంతవరకు అక్కడే ఉంటాడు. ఇకపోతే కేతువు మనకి సింహరాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితిగతులను బట్టి మనం ఈ వారం ఒక్కొక్క రాశి వారీగా ఎలా ఉందో మనం చూద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది. జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల స్థిరత్వం అనేటటువంటి తెచ్చుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నా స్థిరత్వం ఉండదు. దుష్ట స్త్రీలతో స్నేహాలు బాగా ఎదురవుతాయి. అప్పుల బాధలో ఉన్నాం, మాకు దుష్ట స్త్రీల సహవాసం ఏమిటండి అని అనుకుంటారు. అవన్నీ కుదరవు. ఏమండి, ఎప్పుడైనా సరే నాకు టెన్షన్ వస్తే నేను టెన్షన్ పడినండి, నేను 2 పెగ్గలేసేస్తాను కానీ అని అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎన్ని చేసినా సరే ఈ టెన్షన్ పోదు కుంభరాశి వాళ్ళకి. అలాగే షష్ఠస్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురు శుక్రులు మీకు విపరీతమైనటువంటి ఆలోచనలు రేకెత్తిస్తారు. స్త్రీలతో విరోధము కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. బ్రహ్మాండమైనటువంటి కొత్త పనులు చేస్తారు. బిల్డర్లుగా ఉన్నటువంటి వాళ్ళు డెవలప్ అయిపోతారు. చిట్టీపాటల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా గతంలో ఎవరో ఎగ్గొట్టినా ఈ వారంలో మీకు ఎగ్గొట్టరు. అడగాలి మీరు ఫోన్లు చేసి డబ్బులు ఇమ్మని. అంతేగాని చిట్టీపాటలు పాడారు మా చుట్టాలండి మా ఫ్రెండ్స్ అని ఇస్తే ఏమవుతుంది చెప్పండి? వాళ్ళకి విశ్వాసం ఉంటుందా? ఎగ్గొడతారు. మరి మొహమాటానికి వెళితే మీకు కడుపు వచ్చిందా లేదా? వస్తుందంతే. కాబట్టి నిర్మోహమాటంగా కుంభరాశి వాళ్ళు ఉండాలి. ఈ కుంభరాశి వారికి ధనస్థానంలో శుక్రుడు వక్రించి ఉన్నాడు. దానివలన మీరు కొంచెం కఠినంగా మాట్లాడటం అనేటటువంటిది జరుగుతుంది. దానివల్ల బంధువులందరూ కూడా మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అదేవిధంగా అర్ధాష్టమ కుజుడు వల్ల భార్యాభర్తలిద్దరూ కూడా కొంచెం వాగ్వివాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. వేరే ఇళ్లల్లోకి పార్టీలు ఫంక్షన్లకి వెళ్ళాల్సినటువంటి అవసరం విడివిడిగా వస్తుంది. అదేవిధంగా కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. కొత్త మార్గాలు అన్వేషిస్తారు. మీ పిల్లలకి చక్కటి ఉద్యోగాలు రావడము, బ్రహ్మాండంగా సుఖంగా సంతోషంగా మీరందరూ ఉండడము, మీ మనవళ్ళతో హాయిగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా కుంభరాశి వారికి జరుగుతాయి. అయితే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కడు కూడా దుఃఖంగా ఉంటాడు. ఎంత ఆనందాలున్నా ఏదో రకమైన నిరాశ నిస్పృహ అనేటటువంటిది ఉంటుంది. కేతువు సప్తమ స్థితిగతుడై ఉన్న కారణంగా మిమ్మల్ని అనేకమైనటువంటి తీవ్రత భాషణ ఇవన్నీ కూడా తీసుకొస్తాడు. కాబట్టి తీవ్ర ప్రకోపాలన్నీ పోవాలంటే కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకు సోమవారం ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. 10 మహావిద్యల్లో ఒకటైనటువంటి ఆ యొక్క త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోండి. కంపల్సరీ మీరు ఒక చెట్టుని పెంచాలా, జమ్మి చెట్టుని. ఆ చెట్టుని మీ దొడ్లో పెంచుకుంటేనే మీకు కలిసి వస్తుంది, లేకపోతే రాదు. శుభమస్తు.